గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడూ కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండిగాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను, ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి.
అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు. మీనరాశి వాళ్ళు ఏదైనా మాట నిలబెట్టుకునేటువంటి విధంగాను ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా చొరవ చేసుకోవటము, ఆధ్యాత్మిక అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము కానీ, దాన ధర్మాల కార్యక్రమాల్లో పాల్గొనడము లాంటివి కానీ, అలాగే ఎవరికైనా మాట చెప్పింటే ఆ మాట నిలబెట్టుకునేటువంటి విధానముగా ముందడుగు వేసి విజయము సాధించే విధముగా ఉండబోతూ ఉన్నది. అలాగే ఇంటి వాళ్లతోనూ బయటి వాళ్లతోనూ స్నేహితులతోనూ బంధువులతోనూ అందరి మన్ననలు పొందుతారుగాక. అలాగే అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. మీనరాశి వాళ్లకు శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందుతారు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది భూములు కొనటము కానీ ఉన్నట్టుండి, లేదా ఒక గృహాన్ని కొనటము కానీ, లేదా ఇంకేదైనా కావచ్చుగాక. అంతేకాకుండా కోర్టుపరమైనటువంటి సమస్యలు తీరటము, లేదా భూమి ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటిది ఒకటి రావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి గాక. ఏదైనా గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది. విద్యార్థులకు మరింత అనుకూలముగా ఉన్నది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి మెడల్స్ సాధించే విధముగా ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా సఫలీకృతులవుతారు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు అనుకూలమైన వాళ్ళ దగ్గర చూపించుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్తా సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడూ కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు
అంటే 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండి గాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువు కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.